హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాము. పోపో పోపో అన్న దానికి ఇంగ్లీష్లో యాస్ అని లేదా డాంకీ అని అర్థం. అంటే తెలుగులో మనం డైరెక్ట్గా గాడిదని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. అది ఇంగ్లీష్లో బమ్ బట్ అని ఇచ్చారు. తెలుగులో పిరుదులు అంటే సింగిల్ అయితే పిరుదు అని, ప్లూరల్ అయితే పిరుదులు అని పిలుచుకోవాలి. అయితే ఈ గాడిదకి టర్కీ భాషలో ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఎషిక్, కిచ్, అప్తాల్. ఈ అప్తాల్ అనే పదాన్ని వాళ్ళు చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. దానికి వెధవ అని, మూర్ఖుడని, అజ్ఞాని అని, మొద్దు ఏం చెప్పినా కూడా వీడికి ఏం అర్థం కాదు అని చెప్పడానికి, తెలివి తక్కువ వాడు అని, ఇంకా ఇలాంటి చాలా రకాల పదాలతో అప్తాల్ అనే పదాన్ని ముడిపెట్టి ఉన్నాయన్నమాట. వాళ్ళు అప్తాల్ గిబి కొనుష్మా అంటే నువ్వు తెలుగు తక్కువ వాళ్ళలాగా, మూర్ఖుల్లాగా, వెధవలాగా మాట్లాడకు అని, లేదా అప్తాల్ గిబి దావరాన్మా, ఈ మూర్ఖుల్లాగా ప్రవర్తించకు అని, లేదా అప్తాల్ గిబి యాప్మా, మూర్ఖుల్లాగా చెయ్యకు అని. చోక్ అప్తాల్ సీన్, అబ్బా నువ్వు ఒక పెద్ద మూర్ఖుడివి, లేదా నువ్వు ఒక వెధవ్వి, లేదా నువ్వు పెద్ద మొద్దువి అన్నట్టుగా అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే ఫూల్, ఫూలిష్, స్టూపిడ్, సిల్లీ, ఇడియట్, డ్రాఫ్ట్ అట్లాగా చాలా పదాలు చెప్పారు. పోర్తకల్, కమలాపండు, కమలాఫలం, దాన్ని పోర్తకల్ అంటారు. పోర్తకల్ సుయు అంటే కమలా పండ్ల నుంచి తీసిన రసాన్ని, ఆ ఫ్రూట్ జ్యూస్ని, ఏ ఫ్రూట్ జ్యూస్ అయితే ఆ ఫ్రూట్ పేరు చెప్పి సుయు అంటే ఆ ఫ్రూట్ జ్యూసు అని. పోర్ట్రైట్ ఇంగ్లీష్లో ఉన్నది కదా, దాన్నే వీళ్ళు పోర్ట్రే అంటారనమాట. అంటే ముఖ చిత్రం, ఏదైనా ఒక మనిషిది బొమ్మ గీయడం అన్నమాట. అది రంగులద్దినా కూడా దాన్ని పోర్ట్రైటే అంటారు అని, బహుశా మరి ఆ చేత్తో వేయడానికి అట్లా చెప్తారా, నాకు అంత తెలీదు. ఓకే. పాషెట్ అంటే చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు, వాటిని శాచెట్లు అంటున్నారు చూసారా, అంటే చాలా చిన్న చిన్న ప్యాకెట్లని శాచెట్ అని ఇంగ్లీష్లో దేన్ని అంటారో దాన్ని వాళ్ళు పోషెట్ అంటారు. పోజ్ అంటే ఇంగ్లీష్లో పోజు స్పెల్లింగ్ వేరు, తెలుగులో భంగిమ. ఈ భంగిమలు అనేవి డాన్సెస్లో చూపిస్తూ ఉంటారు. పోవాన్కి నాకు తెలుగు కరెక్ట్గా పదం తెలియక ఇంగ్లీష్లో ఏం చెప్పారో అవే చెప్తున్నాను. స్కోర్ అంటే ఆటలాడుకునేటప్పుడు స్కోర్ చెప్తారు. క్రికెట్ స్కోర్ ఏంటి, లేకపోతే ఆ స్కోరు ఈ స్కోరు అంట. అలాగే గ్రేడ్, ఏదన్నా వస్తువుని బెస్ట్ క్వాలిటీ సెపరేట్ చేసి దాని తర్వాత సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అంట దాన్ని విభజించి పెట్టడాన్ని గ్రేడింగ్ అంటారు. ఫ్రూట్స్లో కానీ లేకపోతే ఇంకేవో అన్నింటిలోనూ కూడా ఆల్మోస్ట్ గ్రేడింగ్లు అనేవి వచ్చేసినాయి. ఒక బియ్యంలోనే ఫస్ట్ క్వాలిటీ బియ్యం, సెకండ్ క్వాలిటీ బియ్యం అని ఎట్లాగా బియ్యంలో చెప్తారు, ఫ్రూట్స్లో చెప్తారు, ఇంకా చాలా వాటిల్లోనూ దాన్ని విభజించి
చెప్పడం అన్నమాట. లేదా మార్క్ కూడా అందులోకే వస్తుంది. పుసెత్ అంటే తోపుడు బండి, లేదు బగ్గీ అని. బగ్గీ అంటే గుర్రం బగ్గీ అని మామూలుగా మనకు తెలుసు. అలా కాకుండా మనిషి లాగే బండి. వెస్ట్ బెంగాల్ సైడ్లో మనుషుల్ని కూర్చోబెట్టుకుని అది ఎద్దుల బండి టైప్లోనూ ఉంటుంది, రిక్షా టైప్లోనూ కూర్చోడానికి ఉంటుంది. ఎద్దుల బండికి లాగినట్టు చెక్కలు ఉంటాయి, ఆ చెక్కల్ని లాగుతాడనమాట మనిషి. దాన్ని పుషెత్ అంటారు.